బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థిగా కొత్తగా విక్రమ్ గౌడ్ పేరు తెరమిదికి వచ్చింది. మాజీ మంత్రి దివంగత నేత ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ప్రస్తుతానికి బీజేపీలో ఉన్నారు. బీజేపీలో చాలా చురుగ్గా యువనాయకుడిగా కొనసాగుతున్నారు ఆయన. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిని తెరమీద తీసుకొచ్చి బీసీ అభ్యర్థికి టికెట్ ఖరారు చేయడంతో అటు బీజేపీ కూడా బీసీ సెంటిమెంట్ ని ఉపయోగించుకోవాలనుకుంటోంది. అందుకే విక్రమ్ గౌడ్ పేరు తెరమీద తీసుకొచ్చారు. సో జూబ్లీ హిల్స్ నుంచి బీజేపీ విక్రమ్ గౌడ్ కూడా టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ హైకమాండ్ తో పాటు రాష్ట్ర నేతలతో కూడా విక్రమ్ గౌడ్ టచ్లోకి వెళ్లారట. విక్రమ్ గౌడ్ పేరు సైతం పరిశీలనలో ఉందంటున్నారు బీజేపీ వర్గాలు. బీసీ నేత ముఖేష్ గౌడ్ చరిస్మా ఇవన్నీ కలిసి వస్తున్నాయనే అంశాలుగా కమలం పార్టీ భావిస్తోందట. గత అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా బీజేపీలో విక్రమ్ గౌడ్ కొనసాగారు. అయితే పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఏ పార్టీలో లేకుండా ఆయన తటస్థంగా ఉన్నారు విక్రమ్ గౌడ్. అయితే విక్రమ్ గౌడ్కి సంబంధించిన విషయం పైన ఇప్పుడు బీజేపీ ఆయన రాజీనామా చేసినా కూడా ఆయనని పిలిచి మరీ టికెట్ ఇవ్వాలనుకుంటోందట. ఆయన పేరు కూడా పరిశీలనలో ఉందట. ఆయనకు టికెట్ ఇవ్వడంతో ముఖేష్ గౌడ్ చరిస్మా అటువైపుగా బీసీ అనేటువంటి సెంటిమెంట్ అన్నీ కలిసి వస్తాయనే భావనలో బీజేపీ పార్టీ కమలం పార్టీ భావిస్తోందట. ఇటు విక్రమ్ గౌడ్ కూడా అధిష్టానం పెద్దలతో రాష్ట్ర నేతలతో కూడా మంత్రాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. మరి విక్రమ్ గౌడ్ పేరు తెరమీదకి వస్తే ఈసారి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీసీ సెంటిమెంట్ ని ప్రధాన జాతీయ పార్టీలను కూడా వినియోగించుకునే అవకాశం ఉంది, ఉపయోగించుకునే అవకాశం ఉంది. మరి ఆ బీసీ సెంటిమెంట్ ఎవరో ఒక్కరికి మాత్రం కలిసి వస్తుంది. మరి ఆ కలిసి వచ్చే వ్యక్తి ఎవరో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి నిజంగా విక్రమ్ గౌడ్కి టికెట్ కేటాయిస్తారా, లేదంటే గతంలో మాదిరిగానే లంకల దీపక్ రెడ్డి ఇక్కడ కంటెస్ట్ చేశారు కాబట్టి దీపక్ రెడ్డిని కంటిన్యూ చేయిస్తారా? ఉదయం వరకు కూడా దీపక్ రెడ్డి పేరే ప్రధానంగా వినిపించినప్పటికీ ఇప్పుడు విక్రమ్ గౌడ్ పేరు కూడా పరిశీలనలో ఉందని చెప్పి బీజేపీ రాష్ట్ర నాయకత్వం చర్చించుకోవడం ఇప్పుడు ఈ వార్తకి మరింత బలాన్ని చేకూరుస్తోంది. మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. శ్రీధర్, కొత్తగా ఇటు ముఖేష్ గౌడ్ కుమారుడు పేరు తెర మీదకి రావడం ఎలా చూడాలి? విక్రమ్ గౌడ్ పేరు తెర మీదకి రావడం. విక్రమ్ గౌడ్ ఆల్రెడీ పార్టీకి రాజీనామా చేశారు, పార్టీపై అనేక రకాల ఆరోపణలు కూడా చేశారు. అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పైన రకరకాల వ్యాఖ్యలు చేశారు ఆయన. సో ఇప్పుడు విక్రమ్ గౌడ్ పేరుని తెర మీద తీసుకొచ్చింది బీజేపీ పార్టీ, అంతర్గతంగా పరిశీలనలో కూడా ఉందనే చర్చలు జరుగుతున్నాయంటే విక్రమ్ గౌడ్ని పార్టీ వదిలేసి వెళ్ళిపోయినా మళ్ళీ తీసుకురావాలని ఆలోచన చేస్తోందా? నిజంగా విక్రమ్ గౌడ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయా? బీ సెంటిమెంట్ వాడుకోబోతోందా? డెఫినెట్గా మనోజ్, అటు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే అభ్యర్థికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ అనేది కూడా కాస్త ఆలస్యం చేస్తుంది. ఇప్పటి వరకు 3 పేర్లకు సంబంధించి ప్రధానంగా చెప్పుకున్నాం. తాజాగా ఈరోజు మాత్రం అటు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్, దివంగత నేత ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా ఇటు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్కు సంబంధించి ఇప్పటికే యువనేత నవీన్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కాబట్టి అంతకు ధీటికి, ఎందుకంటే బీసీ ఓట్లను కూడా అక్కడ కొంత పోలరైజ్ చేయాలంటే కూడా బీజేపీకి ముందు నుంచి కూడా కొంత హిందుత్వ ఎజెండాతో బీసీకి అక్కడ బీజేపీ ఉంది కాబట్టి డెఫినెట్గా ఇటు ముఖేష్ గౌడ్ కూడా పార్టీ టికెట్ కోసం ఆశిస్తున్నట్టు, దీనికోసమే ఇప్పటికే అటు ఢిల్లీ ఉన్నటువంటి పెద్దల వద్ద గత కొద్ది రోజుల నుంచి అక్కడ టికెట్ అడుగుతున్నట్టు, దాంతో ఒక్కసారిగా రాష్ట్ర పార్టీ నాయకత్వం వైపు కూడా ఈరోజు వెళ్ళినట్టు, ఆయన సంబంధించి కూడా ఆయన వెళ్ళి కలిసినట్టు కూడా సమాచారం. జూబ్లీ హిల్స్కి సంబంధించి, ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నవీన్ యాదవ్ కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థి మాగంటి సునీతకు సంబంధించినటువంటి అంశం ఏదైతుందో వాటన్నిటిని ఎదుర్కోరంటే తనకు టికెట్ ఇస్తే డెఫినెట్గా మంచి పోటీ ఇవ్వడం కాకుండా పార్టీ గెలిచేందుకు కూడా అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా అటు విక్రమ్ గౌడ్ పార్టీ నేతల వద్ద కూడా వెల్లడించినట్టు సమాచారం. ఒకసారి అటు విక్రమ్ గౌడ్కు చూసుకుంటే గతంలో బీజేపీలోనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల అయిన అనంతరం, ఎందుకంటే పార్టీలో ఉండి టికెట్ రాకున్నప్పుడు గతంలో గోషమహల్ టికెట్ ఇచ్చారు, మిగతా ఎక్కడికైనా వెళ్ళి కూడా కొంత వేరే స్థానానికి కూడా ఒకసారి చూసుకోమని గతంలో చెప్పినప్పటికీ అప్పుడు గోషమహలే పట్టుబట్టారు. రాజాసింగ్ అనూహ్యంగా ఆయన మీద ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తివేసి ఆయనకు టికెట్ ఇవ్వడంతో పార్టీలో ఉన్నారు. అనంతరం కొద్ది రోజులకు పార్లమెంట్ ఎన్నికల ముందు పార్టీకి రాజీనామా చేసి ప్రస్తుతం అటు విక్రమ్ గౌడ్ ఏ పార్టీలో లేరు కాబట్టి మరొకసారి బీజేపీ తీర్థం పుచ్చుకొని ఇప్పుడు ఉన్నటువంటి బై ఎలక్షన్కి సంబంధించి మాత్రం పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని చెప్పి కూడా గట్టిగానే పట్టుబట్టినట్టు సమాచారం. మరొక పక్క నిన్న జరిగినటువంటి కేంద్ర ఎన్నికల కమిటీలో కూడా ఇటు బై ఎలక్షన్కి సంబంధించిన ఏ ఒక్కది కూడా అక్కడ చర్చకు రాలేదు. నెక్స్ట్ అనౌన్స్మెంట్ ఉంటుంది కాబట్టి మరి 2-3 రోజులు ఈ అనౌన్స్మెంట్కు పట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆలోపే బీజేపీ కూడా మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్ కోసం కొంత వెతుకుతూ ఉన్నట్టు సమాచారం. అటు పార్టీ పంపించినటువంటి 3 పేర్లలో లంకల దీపక్ రెడ్డి కానివ్వండి, జూటూరి కీర్తిరెడ్డి కానివ్వండి, వీరపనేని పద్మ, ఈ 3 పేర్లు కూడా ఉన్నప్పటికీ షార్ట్ లిస్ట్లో బలమైనటువంటి అభ్యర్థి ఇంకెవరైనా దొరుకుతారా అని కూడా కొంత రాష్ట్ర పార్టీ నాయకత్వం కేంద్ర పార్టీకి కూడా వివరించినట్టు సమాచారం. అందులో భాగంగానే ముఖేష్ గౌడ్ కుమారుడే కాకుండా విక్రమ్ గౌడ్ ఇందాక చెప్పినట్టు బీసీ సామాజిక వర్గం యువనేత సేమ్ నవీన్ యాదవ్కు ఏదైతే వారికి సంబంధించినటువంటి
చరిష్మా ఉందో దానికన్నా ఎక్కువ కూడా విక్రమ్ అటు ముఖేష్ గౌడ్ ఫ్యామిలీకి ఉంది కాబట్టి డెఫినెట్గా ఆయనకు సంబంధించినటువంటి ప్రపోజల్ ఏదైతే ఉందో కూడా పార్టీ కొంత ఆలోచిస్తుంది. కానీ ఇక్కడ ఒకటి చిన్న విషయం ఏంటంటే పార్టీకి సంబంధించి అభ్యర్థికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం అటు కిషన్ రెడ్డి పార్లమెంట్ పరిధి కాబట్టి జూబ్లీహిల్స్కి సంబంధించి కిషన్ రెడ్డి గారికి కొంత పార్టీ నిర్ణయం కూడా పార్టీ ముఖేష్ గౌడ్ కుమారుడు ఆయన చరిష్మా వర్కౌట్ అవుతుంది. విక్రమ్ గౌడ్ కూడా ఇండివిజువల్ గా బీసీ అనుకుంటున్నప్పటికీ బీజేపీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళారు. గత అధ్యక్షుడిని ఆయన తప్పుపడుతూ బయటికి వెళ్ళిపోయారు. రాజీనామా చేసి ఇప్పుడు పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, ఆయన అవుట్ ఆఫ్ ది పార్టీ. దానికి తోడు ఆయన నిజంగానే కంటెస్ట్ చేయాలని కూడా గతంలో ఆయన ఆశించింది గోషామహల్ నుంచి. సో తన తండ్రి కూడా జూబ్లీహిల్స్తో అంత పెద్దగా సత్సంబంధాలు కొనసాగించలేదు. సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విక్రమ్ గౌడ్లో ఏ రకంగా బెనిఫిట్ పొందుతుందని భావిస్తోంది పార్టీ? ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కొంతమంది బీసీలు కూడా ఆశిస్తున్న వారు ఉన్నారు. ఉదాహరణకి కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. సో వారి పేరు తెర మీదకి వచ్చింది. అటు పార్టీలో లేనటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీతో కొనసాగుతున్న మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు మీదకి వచ్చింది. ఇప్పుడు విక్రమ్ గౌడ్ పేరు తెర మీదకి వస్తోంది. అంటే బీజేపీలో ఆల్రెడీ ఆశిస్తున్న వాళ్ళు ఎవరు స్ట్రాంగ్గా లేరనే భావనలో బీజేపీ ఉందా? మనోజ్ ఉన్నవారిలో స్ట్రాంగ్ లీడర్ను ఎన్నుకుంటుంది, పార్టీ పెడుతుంది. కానీ తాజా రాజకీయ పరిస్థితులు ఎప్పటికప్పుడు కొంత మారుతూ ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు దానికి అనుగుణంగా కూడా అటు క్యాండిడేట్ను కూడా నిలబెట్టాలి అని చెప్పి కూడా అటు బీజేపీ భావిస్తుంది. కనుక ప్రస్తుతం ఉన్నటువంటి క్యాండిడేట్కు సంబంధించి లాస్ట్ ఎలక్షన్కి సంబంధించి లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు. అంతరం పోటీ చేయడమే కాకుండా మంచి ఓట్లు 25,000 ఓట్లు అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినప్పటికీ అది పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి కూడా దానికి డబుల్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. కాబట్టి దీపక్ రెడ్డితో పాటు అటు కీర్తిరెడ్డి కూడా పనిచేసింది. ఆ కీర్తిరెడ్డికి సంబంధించి కూడా వాళ్ళిద్దరు కోఆర్డినేట్ చేసుకుంటున్న పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కూడా కిషన్ రెడ్డికి మంచి మెజార్టీ వచ్చింది. ఎంపీగా గెలిచేందుకు కూడా సహకారం అందింది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. ఒకవైపు బీసీ కార్డ్ అనేది బీసీ నినాదం అనేది నడుస్తుంది. కాబట్టి ఈ సామాజిక వర్గం కాకుండా బీసీ సామాజిక వర్గానికి ఇస్తే ఎలా ఉంటుంది? అందులో భాగంగా అటు బొంతు రామ్మోహన్ పేరు మొన్న కానివ్వండి, ప్రస్తుతం ఇటు విక్రమ్ గౌడ్ పేరు తెర మీదకి రావడం ఇవైతే ఏవైతే ఉన్నాయో యువనేతకు సంబంధించి యువనేతగా ధీటుగా ఎదుర్కోవాలి. ఎందుకంటే అనిల్ అటు ఒకవైపు అటు నవీన్ యాదవ్కు సంబంధించి కూడా గట్టిగా ఎదుర్కోవాలి. ఆయనకు ధీటుగా కూడా వాళ్ళ స్టైల్లోనే కొంత సమాధానాలు చెప్పాలంటే ఆ చరిష్మా ఉన్నటువంటి నేతల గురించి కూడా పార్టీ ఆలోచిస్తుంది. కాబట్టి విక్రమ్ గౌడ్ యొక్క ప్రపోజల్ను కూడా పార్టీ అయితే పరిశీలిస్తుంది. కానీ కిషన్ రెడ్డికి సంబంధించి మీరు అన్నట్టు గతంలో పార్టీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు కొన్ని విమర్శలు చేశారు. ఎందుకంటే ఒక నాయకుడు ఒక పార్టీని వదిలినప్పుడు కొన్ని విమర్శలు చేస్తుంటారు, మళ్ళీ సరిదిద్దుకొని పొద్దున పార్టీని విమర్శించి మళ్ళీ పార్టీలో సాయంత్రం తిరిగి జాయిన్ అయినటువంటి నేతలు కూడా ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఆయన ఏ పార్టీని విమర్శించారు కానీ పార్టీ నుంచి వెళ్ళిపోయాక ఏ పార్టీలో చేరలేదు. కాబట్టి ఆయనకు సంబంధించి కూడా తను బీజేపీకి సంబంధించి బీజేపీ పార్టీ అంతా కూడా అప్పుడు చేసినటువంటి విమర్శలు ఒక్కసారి చూసుకుంటే పార్టీ ఎక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అంతా బాగానే ఉంది. కొంతమంది నాయకుల వల్ల పార్టీలో ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఆయన కొన్ని విమర్శలు చేశారు. కాబట్టి ఆ సమయంలో చేసినటువంటి విమర్శలకు సంబంధించి కూడా విక్రమ్ గౌడ్ కూడా కొంత వివరణ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి డెఫినెట్గా విక్రమ్ గౌడ్ యొక్క పేరు కూడా తెర మీదకి రావడంతో అసలు జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థికి సంబంధించి మాత్రం చాలా ఇంట్రెస్ట్గా నడుస్తుంది. ఎందుకంటే ఆలస్యమైన కొద్దీ మొన్నట్టు బొంతు రామ్మోహన్ ఈరోజు విక్రమ్ గౌడ్కు సంబంధించినటువంటి పేర్లు కాబట్టి డెఫినెట్గా బీసీ సామాజిక వర్గానికి కొంత మొగ్గు చూపుతుంది అని చెప్పి పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. మరొక పక్క విక్రమ్ గౌడ్ గతంలో గోషమాల్ ఆశించారు, ఆ తర్వాత రాజాసింగ్ వచ్చారు. ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా రాజాసింగ్ ఉన్నారు. పార్టీలో లేనప్పటికీ తను హిందుత్వ ఎజెండా అటు మోడీ కానివ్వండి, బీజేపీ అటు సెంట్రల్ పార్టీని కానివ్వండి ఎప్పటికప్పుడు కూడా రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యేనే మాట్లాడుతుంటారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రాజాసింగ్ ఉన్నప్పుడు కొంత విక్రమ్ గౌడ్కి అక్కడ అవకాశం దొరకడం అనేది కొంత కష్టం. కాబట్టి జూబ్లీహిల్స్లో విక్రమ్ గౌడ్కు సంబంధించి అక్కడ నివాసం ఉంది. కాబట్టి జూబ్లీహిల్స్ గతంలో కూడా జూబ్లీహిల్స్కు కొంత గోషమాలు కాకుండా జూబ్లీహిల్స్ వైపు కూడా విక్రమ్ గౌడ్ చూస్తున్నట్టు కూడా అప్పట్లోనే వార్తలు వచ్చాయి అసెంబ్లీ ఎన్నికలకు ముందు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా అక్కడ కొంత పట్టుంది. ముందు నుంచి ముఖేష్ గౌడ్ కూడా అక్కడే ఉన్నారు, జూబ్లీహిల్స్కు సంబంధించి అక్కడ నివాసం ఉంది. కాబట్టి దాంట్లో భాగంగానే తనకు సంబంధించి అక్కడ స్థానికుడు కాబట్టి కూడా ప్రస్తుతం కూడా జూబ్లీహిల్స్ టికెట్ బీజేపీది ఆశిస్తున్నట్టు సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. సో మొత్తంగా బీజేపీ అభ్యర్థిగా మరో కొత్త పేరు తెర మీదకి వచ్చింది. విక్రమ్ గౌడ్, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్